దేవుని మరి ఒక వచనం ధ్యానించుకున్నాం. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. 1 కొరింథీ 4:15. ప్రభువైన యేసుక్రీస్తునందు మనకు పౌలు వంటి తండ్రులు అనేక మంది లేరు. ఉపదేశకులు కేవలం ప్రకటించి వెళ్ళిపోతారు. తండ్రి యొక్క నిజమైన శ్రద్ధ ఏ విధమైనదో మీకు తెలుసా? అది ఈ విధంగా ఉంది. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి పెట్టి, వీని చేతికి ఉంగరం పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటి వారు సంతోషపడసాగిరి. లూకా 15:22-24 వరకు. తప్పిపోయిన తమ్ముడిని తండ్రి వల్లే తన అన్న జాగ్రత్తగా చూసుకోగలడా? లేదు. కానీ మనమందరం తండ్రి చూపిన శ్రద్ధను ఒకరి ఎడల మరొకరము కలిగి ఉండాలి. దేవుడు మీ అందరిని దీవించి తండ్రి వంటి మనసు అందరం కలిగి ఉందాం గాక. ఆమేన్.